ఉతంకుడు కొత్త కథని జన్మేజయుడికి చెప్తున్నాడు. ఏమిటి అంటే, నీ తండ్రి రాజ్యంలో అసలు కలి ప్రవేశం అనేది ఎప్పుడూ జరగని ఒక స్థితిలోకి నీ తండ్రి కలిని నెట్టేశాడు. అలాంటిది ఇప్పుడు కలి రాజ్యంలోకి రావాలంటే నీ తండ్రి ఉండకూడదు. కాబట్టి కలి చాలా ఆలోచించి ఒక స్కెచ్ చేశాడు. ఏమిటా స్కెచ్ అంటే, కలి ఒక దగ్గర ఉండొచ్చు. ఎక్కడుండొచ్చు? ఎక్కడైతే అమితంగా బంగారం ఉందో అక్కడ ఉండొచ్చు. అది నీ తండ్రి చెప్పాడు. కాబట్టి ఏ రాజ ముకుటాన్నైతే నీ తండ్రి ధరించాడో ఆ కిరీటం జరాసంధుడు యొక్క కిరీటం. నీ తండ్రి ఎప్పుడైతే ఆ రాజ కిరీటంతో, ఒంటి మీద బంగారంతో, అక్షయబాణ తూనీరాలు, బంగారపు కోదండం అన్నీ పట్టుకొని వెళ్ళాడో అక్కడ కలి ప్రవేశించాడు. ఆ ఋషిని అతను నీళ్ళడగటం, ఆ ఋషి సమాధిలో ఉండటం, ఈ నీళ్ళు ఇవ్వలేకపోవటం అనేదంతా జరిగింది. దానివల్ల ఆ బాలుడు శపించాడు. అంటే అది కూడా తెలిసిందే కదా స్వామి అని చెప్తే ఉతంకుడు అంటున్నాడు, ఇక్కడ ఇంకా పెద్ద విషయం ఉందిరా నాయనా, తక్షకుడికి మీ కుటుంబంతో పూర్వ వైర్యం ఉంది. అది ఎలాగా? ఇది నాకు చెప్పవలసినది అని కోరతాడు జన్మేజయుడు. అప్పుడు చెప్తాడు, నాయన పూర్వం మీ తాతగారులైన అర్జునుడు, శ్రీకృష్ణ పరమాత్మ ఇద్దరూ కలిసి కాండవ వనానికి వెళతారు. వెళ్ళినప్పుడు అక్కడ అగ్నిదేవుడు వచ్చి, నాయన నాకు అగ్నిమాంద్యం జరిగింది, ఆ తక్షక నామ సర్పం కాండవ వనంలో ఉంటుంది కాబట్టి, ఆ తక్షకుడు ఇంద్రుడికి ఫ్రెండ్ కాబట్టి, ఆ ఇంద్రుడు నన్ను తిననివ్వకుండా చేస్తున్నాడు నాయన, కాబట్టి దయచేసి నువ్వు నాకు హెల్ప్ చేయవలసినది అని ఒక కోరిక కోరగా, నీ తాతలు ఇద్దరూ కలిసి లోక కళ్యాణానికై వాళ్ళు ఆ కాండవవన దహనానికి దేవతలతో యుద్ధం చేస్తున్నప్పుడు అక్కడ తక్షకుడి భార్య, తక్షకుడు కొడుకైన అశ్వసేనుడు అనే ఒకడు పగబట్టాడు. ఆ పగబట్టి వాడే వచ్చి కర్ణుడి యొక్క బాణతూనీరంలో చేరి కర్ణుడే అర్జునుడిని చంపుదామని ప్రయత్నిస్తే అర్జునుడి యొక్క ఆ కిరీటాన్ని ధ్వంసం చేశాడు. అలాంటి ఒక పగబట్టిన వంశమే ఈ తక్షకుడు, అశ్వసేనుడు లాంటి వంశం. అక్కడ అర్జునుణ్ణి చంపలేకపోయాడన్న బాధతో అశ్వసేనుడు వెళ్ళి తన తండ్రైన తక్షకుడికి చెప్పుకున్నాడు, నాన్న నా తల్లిని చంపేశారు వీళ్ళు, ఈ కుటుంబం వాళ్ళు, వీళ్ళని మనం ఏమీ చెయ్యలేకపోతున్నామే అని చెప్తే దానికి తక్షకుడు వెయిట్ చేసి 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 ఎప్పుడైతే బ్రాహ్మణుడు నోటి వెంట తక్షకుడనే సర్పం చేతిలో నీ మృత్యు ఉంటుంది అని శపించాడో, ఆ పరీక్షితుడు మీద తన పగ, కసి, ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడు.